నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 5వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అధికారులతో సమావేశమయ్యారు. యూనివర్సిటీలో పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలమయ్యారని, తరచుగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న మెస్ కాంట్రాక్టర్ను మార్చకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని యూనివర్సిటీ వీసీని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, క్యాంపస్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కేటీఆర్ ఆదేశించారు. And today is a great day because whatever commitments our honorable ministers made, especially our education minister who has guided us through, and of course the last visit. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చెప్పాము ఆ రోజు అంటే ఇక్కడ ఒక టీ హబ్ అవుట్ పోస్ట్ పెడతామని చెప్పాము. దానికి సంబంధించిన ఎంఓయూ ఇప్పుడు చేసుకున్నాం. ఫిజికల్ గా ఎప్పుడు గ్రౌండ్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఉగాది ఏప్రిల్. నో ప్రాబ్లం. వాళ్ళ పిల్లలకి చెప్పాలి కదా ఏం చేస్తున్నాం. ఊరికే ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి అర్థం కావాలి. నెక్స్ట్ 3వది లాస్ట్ టైం ఏం చెప్పామంటే మనం ఇక్కడ ఒక మీ మొత్తం ఆడిటోరియంలో సీటింగ్ అంతా మారుస్తామని చెప్పాం. మార్చారా? అయిందా? ఓకే. 4వది స్పోర్ట్స్ కి సంబంధించి వీళ్ళు బిల్డ్ అండ్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాము. దానికి డబ్బులు మొత్తం 25 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పాము. అది వచ్చినాయి. ఆ డబ్బులు 27 కోట్లు వచ్చాయి సార్. 27 వచ్చినాయి. 2 ఎక్కువ వచ్చినాయి. 2 వాపస్ ఇచ్చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చెప్పాము ఆ రోజు అంటే ఇక్కడ ఒక టీ హబ్ అవుట్ పోస్ట్ పెడతామని చెప్పాము.